సమయం చాలా అవుతుంది. ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ దాసురాల ద్వారా ఇప్పటి వరకు మాతో మాట్లాడారు తండ్రి. వాక్యము ద్వారా మండాల్సిన మేము తండ్రి, అసూయల చేత, రాగద్వేషాల చేత, ఒకరి ఎదుగుదలను తండ్రి సహించుకోలేని సాతాను యొక్క స్వభావం చేత తండ్రి రేపబడుతున్న ఒకవేళ పరిస్థితులు మాలో ఉంటే అలా కాదు, లోకంలో పడకుండా తండ్రి సత్యవాక్యము చేత మండాలి అని మీ దాసురాల ద్వారా మాతో మాట్లాడారు. మేమందరము అట్టి రీతిగా ఉండుటకు కృప చూపించండి. వాక్యాన్ని బట్టి లోకంలో మండే జ్యోతులుగా మమ్మల్ని అందరినీ దీవించమని. మరికొన్ని విషయాలు తండ్రి మార్కు సువార్త నుండి మేము ధ్యానం చేయడానికి వెళ్తున్నాం ప్రభు. ఆసక్తిని అనుగ్రహించండి, గ్రహించగలిగే మనసు బుద్ధి ప్రసాదించమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కుడి వచ్చిన సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో పేరు పేరున శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వాతావరణం అనుకూలంగా లేదు, అయినా సరే మీరందరూ కూడా నడిపింపబడిన విధానానికే మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, నేడు మనం ఆలోచిస్తున్నది మార్కు సువార్త ఎన్నో భాగం? ఎన్ని? మార్కు సువార్త ఎన్నోది చెప్పాల జెంట్స్? 10 పేలిపోయింది, 11వది. కాబట్టి దయచేసి చెప్తే విషయాల్ని వాటిని చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కనుక. మొన్న బుధవారంతో 10 భాగాలు పూర్తయినాయి. 11వది ఈరోజు. రేపు మరలా బుధవారం తరగతిలో 12వది చెప్పి నేను ముగిందాము అని అనుకుంటున్నా. ఈరోజు మన ప్రయాణం 13వ అధ్యాయం నుండి 14వ అధ్యాయము 42వ వచనం వరకు పరిగెట్టాలి మనం. 13వ అధ్యాయము నుండి 14వ అధ్యాయము 42 వరకు మనం పరిగెట్టగలిగితే ఈరోజు, రేపు బుధవారం తరగతిలో అక్కడి నుండి 15, 16 అధ్యాయాలు పరిగెట్టచ్చు. వాస్తవానికి వెళ్ళలేం, పరిగెట్టుకుని వెళ్ళలేం. చాలా సమస్యలు ఎదుర్కొనే అధ్యాయాలు ఇవి. అయినా తప్పదు. రేపుడితో ఇది పూర్తయిపోతే 12 భాగాలు అవుతాయి మార్కు సువార్త. రేపుడితో ఇది పూర్తయిపోతే మార్కు సువార్త మీద ప్రశ్నలు మీకేమున్నా మార్కు సువార్త మీద మనకి ఇంకా సెప్టెంబర్ 13కి టైం ఉంది కనుక మీకు ఏ ప్రశ్నలు ఉన్నా మార్కు సువార్త మీరు చదివేటప్పుడు వాటినే మీకు మరలా నేను పాఠాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఉన్న ఈ టైంని. ఈరోజు రేపు దీన్ని ముగించేయగలిగితే. కాబట్టి మీరు నాకు సహకరించండి. సహకరించడం అంటే చెప్పండి, నిద్రపోకండి. కొద్దిగా లోతైన సంగతులు ఉన్నాయి, నిద్రపోకండి. నిద్ర వస్తే సిగ్గు లేకుండా నిలబడండి. అర్థమైందా? నిలబడి మరలా వింటున్నందుకు అది మన ఆసక్తిని చూపించేది. పనిగట్టుకుని నిద్రపోయినా, నిద్ర వచ్చినా నిలబడి మరా విన్నాడరా, వింటున్నారా అని అనుకుంటాం. కుర్చీలో కూర్చొని నిద్ర ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. ఎందుకనంటే, నిద్ర అని ఎందుకు అంటున్నానంటే, మీరెప్పుడూ విననివి, మీరెప్పుడూ చదవనివి, ఇంకా చెప్పాలంటే పట్టించుకోలేని, మనకెందుకులేని వదిలేసినాయి, అలాంటివన్నీ ఇప్పుడు రాబోతున్నాయి. కాబట్టి బహుశా నిద్ర వచ్చే అవకాశం ఉంది అని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. రైట్, వెళ్దాం. 13వ అధ్యాయము మార్కు సువార్త, 13వ అధ్యాయము మార్కు సువార్త మొదటి వచనం నుండి చదువుదాం. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళే ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములను చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని అతనితో చెప్పెను. వీళ్ళు దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా, పోయిన ఎపిసోడ్లో 10వ ఎపిసోడ్లో మనం ఏమన్నాం? దేవాలయంలో జరిగిన సంఘటనలు విన్నాం. దేవాలయంలో ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారు, దేవాలయం ఎలా ఉంటుందన్నదే మీకు ఒక మ్యాప్ చూపించి నేను వినిపించాను. దేవాలయం గురించి తెలియాలంటే పూర్తిగా నేనేం చెప్పలేదు, కానీ
ఒక జస్ట్ ఒక అవగాహన కొరకు ఒక మ్యాప్ చూపించాను. మళ్ళా యూట్యూబ్లో ఉంది, అది చూడండి. ఇప్పుడు దేవాలయం నుండి వీళ్ళు వెళ్తున్నారు. వెళ్ళుచుండగా ఒక సంభాషణ జరుగుతుంది. దేవాలయంలో నుండి బయటకు వచ్చేసారు. ఎక్కడికి వెళ్తున్నారు దేవాలయంలో నుండి వీళ్ళు? చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు దేవాలయంలో నుండి వీళ్ళు? యేసుక్రీస్తు వారు శిష్యులు ఎక్కడికి వెళ్తున్నారు దేవాలయంలో నుండి? రైట్, వెరీ గుడ్. 3వ వచనంలో కనబడుతుంది చూడండి. దేవాలయంలో నుండి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఒలీవల కొండ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ దేవాలయంలో నుంచి బయటకు వచ్చారు. వెళ్తూ వెళ్తూ ఒలీవల కొండకు వెళ్తూ వెళ్తూ శిష్యులలో ఒకడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ఆ దేవాలయాన్ని చూపిస్తూ, ఆ దేవాలయం గురించి, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడలు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. రాళ్ళు ఎలాంటివో, ఆ కట్టలు అంటే దేవాలయం యొక్క గొప్పతనాన్ని, అది కట్టిన విధానాన్ని ప్రభువుకు చూపిస్తున్నారు. అది ఒక దేవాలయం అంటే రాళ్ళు అంటే చిన్న చిన్నవి అని అనుకోకండి. మనం చూడండి, ఒక పెద్ద గొప్పది ఎవరిదైనా ఒక 4-5 కోట్లు బిల్డింగ్లు పెట్టి కట్టారనుకోండి ఊళ్ళోని, మనం అందంట అలా వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళతో ఏం కట్టారురా అని అంటామన్నమా. శిష్యులు కూడా ప్రభు వారికి చూపిస్తున్నారు. దేని గురించి? దేవాలయం యెరూషలేములో ఉన్న హేరోదు ద్వారా కట్టించబడిన, అదే మరలా రీమోల్డింగ్ చేయబడిన దేవాలయం అది. దాని గురించి చెబుతూ అందులో అమర్చబడిన రాళ్ల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రభువా, ఈ రాళ్ళు ఎలాగున్నాయో చూడు ప్రభువా అంటే, రాళ్ళు అనగానే చిన్న రాళ్ళు కాదు, చిన్ని చిన్ని రాళ్ళు కాదు. కొన్ని రాళ్ళట, ఆ ప్రహారీలో కట్టబడిన కొన్ని రాళ్ళట దగ్గర దగ్గర 100 టన్నుల బరువు ఉండేవట. 100 కేజీలు కాదు, 100 టన్నుల బరువు. 100 టన్నుల బరువు అంటే ఒక్క రాయి. అది రాళ్ళంటే మరలా ఎక్కడైతే అవి ఉండేవో కొండల్లో, అక్కడే వాటిని చెక్కి, వాటికి సరిపడగా అక్కడే వాటిని చెక్కి అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టేవారట. అందుకే ఆ దేవాలయం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందని మనం చదువుకున్నాం? 46 సంవత్సరాలు. ఈ దేవాలయంకి 46 సంవత్సరాలు పట్టిందట కట్టడానికి. 46 సంవత్సరాలు పట్టిందంటే అది మన ఇటుకలు లాంటి ఇటుకలు కాదు పెట్టి కట్టేయడానికి. అక్కడున్న రాళ్లను 100 టన్నుల బరువు ఉన్న రాళ్లను అక్కడే నరికి, అక్కడే చెక్కి, అక్కడి నుంచి రకరకాల పద్ధతుల్లో వాటికి చక్రాలు లాంటివి అమర్చట, లాక్కొచ్చేవారట. ఎద్దులు జతలు కట్టి కింద, లేకపోతే మనం పెద్ద పెద్ద వస్తువులను చూడండి, కింద కొయ్యలు పెడతాం, కొయ్యలు పెట్టి దొల్లించుకుంటూ వస్తాం చూసారా? అలా కొయ్యలు పెట్టి ఆ రాళ్లను దొల్లించుకుంటూ, లేదా చక్రాలు అమరిస్తే చక్రాల మీద వాటిని పెట్టి దొల్లించుకుంటూ, వాటిని ఎద్దులకి జత ఎద్దులు ముందుగా ఒక జత వెనక, ఒక జత వెనక, ఒక జత వెనక ఒకటి, ఇలాగా వరుస పెట్టి వాటికి కాడులు పెట్టి తాళ్ళు కట్టి ఈ రాళ్ళకు కొయ్యలు కింద పెట్టి చక్రాలు పెట్టి ఇదంతా లాక్కును వచ్చి కట్టిన దేవాలయం ఏది అని అంటే ఇప్పుడు శిష్యులు ప్రభువుకు చూపిస్తున్న దేవాలయం అదే. అర్థమైందా? ఈ రాళ్లను చూడు ప్రభు అంటే, ఆ రాళ్ళు అని అంటే చిన్న రాళ్ళు కాదు, నాపరాళ్ళు కాదు మనకలాగా. ఎందుకు వాళ్ళు అంత గొప్పగా చెప్తున్నారంటే 100 టన్నుల బరువు ఉండేదట ఒక్కొక్క రాయి. అలాంటివి కింది భాగంలో పెట్టి అక్కడ యెరూషలేములో ఆ హేరోదు కట్టిన దేవాలయానికి బయట గోడలుగా ఆ రాళ్లను వాడారట. ప్రభు వారికి చూపించగానే శబాష్ భలే కట్టారా అని అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడో మతిపోయే ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడో చదవండి, ఏమని మాట్లాడుతున్నాడో. ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడు అని ఆయనతో అనను. 2వ వచనంలో అందుకు ప్రభువారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, ఈ గొప్ప కట్టడములను చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రభువారికి అతనేం చెప్తున్నాడో, ఎంత బాగుందో, ఎంత బాగా కట్టారో, బహుశా ఎన్ని సంవత్సరాలు కట్టారో, ఎంత ఖర్చు అయిందో, ఎన్ని వేల మంది పనిచేశారో అని చెప్పుండొచ్చు. అక్కడ ప్రభువారు ఏమన్నారు సింపుల్గా, కంగారు పడకో, త్వరలోనే ఈ రాయి ఎలాగైతే పేర్చారో ఆ పేర్చిన ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉండకుండా పడిపోయే రోజులు వస్తున్నాయి. ఇటు 100 టన్నుల బరువు కలిగిన రాళ్లను పేర్చిన, అంత గొప్పగా కట్టిన ఆ దేవాలయం మీద ఉంచిన ఆ రాళ్ళు పడిపోతాయా? పడిపోయే రోజులు వస్తున్నాయి అని ప్రవచించాడు ఆయన. సరిగ్గా ఆయన ప్రవచించిన తరువాత క్రీస్తు శకం
70లో అలాగే ఆ నీరో చక్రవర్తి అక్కడ ఉన్న యూదుల మీద, ఆ ప్రాంతంలో ఉన్న యూదుల మీద దాడి చేసినప్పుడు ఈ దేవాలయాన్ని కూల్చేశారు, ఈ దేవాలయాన్ని కాల్చేశారు. ఈ దేవాలయం మీద భయంకరమైన దాడి జరిగింది. ప్రభువు చెప్పిన ఈ మాట ఆ జనరేషన్ చూస్తుండగానే, ప్రభువు చెప్పిన ఈ మాట ఆ జనరేషన్ చూస్తుండగానే జరిగిపోయిందండి. అందుకే అక్కడ ఆయన చెప్పిన అక్షరాల అది జరిగింది. అది జరిగిన తర్వాత వీళ్ళకి ఆయన చెప్పిన తర్వాత వాళ్ళకి అది మైండ్లో ఉండిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారనంటే ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా, ఒలీవల కొండ మీద ఎక్కడుంది ఒలీవల కొండ? ఎక్కడుంది ఒలీవల కొండ? ఒకసారి చూద్దామా? ఒలీవల కొండ ఎక్కడుంది? అది ప్లే చేయి తేజ. ఎక్కడుంది ఒలీవల కొండ? వాస్తవానికి రోజు టీవీ పెడదాము అని అన్నారు. మీకు టీవీ ఇక్కడ ఈ ఇలాగా ఇక్కడ చూపించడానికే సీన్ గారు పొద్దున్న ఇప్పటికి తెచ్చేద్దరు నేను ఆపకపోతే. ఎందుకండి బాబు టీవీ అంత ఖర్చు ఎందుకు, 25,000 పెట్టాలి. లేదండి లేదు తెచ్చేస్తానండి, ఇబ్బంది పడిపోతున్నారు అంటే మీరేమో ఆసక్తి, ఆయనకున్న ఆసక్తి మీకు లేదు. 25,000 పెట్టుబడి పెడతాకే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, చూడటానికి మీకు లేదు ఇంట్రెస్ట్. నాకు అదే అనిపించింది, మన వాళ్ళు అంత పనోళ్ళు ఏం కాదులే, సెల్ ఫోన్లో కానిచ్చేద్దాం అని నేను ఇంకా ఆయన్ని ప్రోత్సహించలేదు. లేదంటే మనకి మీ ఆసక్తిని బట్టి ఈరోజు ఖచ్చితంగా మనకి టీవీ ఉండును. మీ ఆసక్తిని బట్టి భవిష్యత్తులో చాలా వస్తాయి. మీ ఆసక్తి ఉంటే, మీకు ఆసక్తి లేకపోతే చేసేది ఏమీ లేదు. రైట్, ఒకసారి చూద్దాం. ఎక్కడుంది ఒలీవల కొండ? చూశారు కదా పైన. రైట్, ఇప్పుడు యెరూషలేముకి ఎదురుగా, ఆ దేవాలయానికి ఎదురుగా ఒలీవల కొండ తూర్పుగా, యెరూషలేముకి తూర్పుగా, తూర్పు భాగంలో ఒలీవల కొండ కనబడుతుంది. తూర్పు భాగంలో యెరూషలేముకి, ముఖ్యంగా దేవాలయానికి ఆపోజిట్లో కనబడుతుంది, తూర్పు భాగంలో. మైండ్లో పెట్టుకోండి. ఈ మధ్యలో కిద్రోను వాగు ఉంటుంది. రేపొద్దుట మనం అక్కడ దొళ్ళ తరగతిలో నేను మాట్లాడతాను, చూపిస్తాను. యాక్చువల్లీ ఈరోజు టైం సరిపోలేదు. ఒక మ్యాప్ లేదా ఒక ప్లెక్స్, ఇదంతా ఒక ప్లెక్స్ మీద నేను మీకు చూపించి ఆ భూభాగం అంతా, దాని నైసర్గిక స్వరూపం అంతా మీకు చూపిందామని అనుకున్నా. ఒక ప్లెక్స్ మీద దాన్ని తీపించి, దేవుని చిత్తం ఉంటే రేపటి రోజు ఖచ్చితంగా ఫ్లెక్స్ పెట్టి ఆ బోర్డు ఎలాగ ఉంది కనుక దొల్లలో ఆ బోర్డు మీద నేను మీకు ఖచ్చితంగా దాన్ని చూపిస్తాను. యెరూషలేం వీళ్ళు దాటారు, ఒలీవ కొండకి వెళ్ళారు. మధ్యలో ఏముంటుందనంటే కిద్రోను లోయ, కిద్రోను వాగు అంటారు. మధ్యలో కిద్రోను వాగు. ఈ కిద్రోను వాగు యెరూషలేము గోడకే ఆనుకుని దగ్గరగా కిద్రోను వాగు ప్రవహిస్తుంటుంది. ఇప్పుడు ఈ వాగులో నుంచి దాటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు యేసుక్రీస్తు వారు శిష్యులు ఒలీవల కొండ దగ్గరికి. సుమారు యెరూషలేము దేవాలయం శిఖరం ఉంది చూసారా? సాతానుడు యేసుక్రీస్తు వారు నిలబెట్టాడు దేవాలయపు శిఖరం. ఆ దేవాలయపు శిఖరము కన్నా ఇది ఎంత ఎత్తులో ఉంటుందనంటే, ఈ ఒలీవల కొండ దగ్గర 200 అడుగులు. దాని మీద దేవాలయపు శిఖరము కన్నా 200 అడుగుల హైట్స్లో ఒలీవల కొండ ఉంటుంది. ఆ ఒలీవల కొండ అంటే ఎక్కువ ఆలివ్ ట్రీస్ ఉంటాయి. ఆ ప్రాంతం అంతా ఆలివ్ ట్రీస్ ఉంటాయి కనుక, ఒలీవ చెట్లు ఉంటాయి కనుక ఆ ప్రాంతాన్ని ఒలీవల కొండ. యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టమైన ప్రదేశం అది. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి దాన్ని చూపిస్తున్నాడనంటే శిష్యులకి ఇప్పుడు చెప్తున్నాడో, ఆయన ఆ కొండ మీద కూర్చుని దాని భవిష్యత్తు చెప్తున్నాడు. దేని భవిష్యత్తు? కొండ మీద కూర్చుని కొండ మీద కూర్చుని చూస్తే జగన్ గారు వైజాగ్లో కట్టాడు కదా, ఏ కొండ అది? ఋషికొండ. ఋషికొండ మీద ప్యాలెస్ కట్టి చూస్తేనట వైజాగ్ అందాలంతా కనబడతాయి అన్నట్టుగా ఒలీవల కొండ మీదకి ఎక్కి అక్కడ కూర్చుని ఆయన చూస్తుంటే యెరూషలేములో సగభాగం అంత అందంగా కనబడుతుంది. ఇప్పుడు అక్కడ కూర్చుని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు ప్రసంగాన్ని. అలాగే యేసుక్రీస్తు వారు ఆరోహణమైన కొండ కూడా ఈ కొండే. ఏ కొండ?
ఇదే కొండ. ఈ కొండ దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు ఆరోహణం అవుతారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చదువుతాం. సో చాలా ప్రాముఖ్యమైన అక్కడ కార్యక్రమాలు కొన్ని జరిగాయి ఒలీవల కొండ మీద. ఇప్పుడు దేవాలయం దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళారు? ఒలీవల కొండకి వెళ్ళారు. ఈ ఒలీవల కొండ మీద ఆయన చేస్తున్న ఈ ప్రసంగం చాలా వండర్ఫుల్, ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఆయన చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. దాన్ని తీసే కట్ అయింది ఏంటి? లైవ్ కట్ అవనివ్వకండి. రైట్, ఇప్పుడు కంటిన్యూ చేయ వీలైతే. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన దేవాలయం ఎదుట 3వ వచనంలో, దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ అని వారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. 2 ప్రశ్నలు. ఇదే విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో చదవండి, ఎవరైనా తీసి. ఇదే విషయాన్ని ఒకసారి మత్తయి సువార్తలో కూడా చదువుదాం. 24వ అధ్యాయము మత్తయి సువార్తలో ఇదే విషయాలు రాయబడతాయి. ఒకసారి చూద్దాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేంటి? 2 ప్రశ్నలు అడుగుతున్నారు, జాగ్రత్తగా చదవాలి. 2 ప్రశ్నలు ఏంటి? ఇవి ఎప్పుడు జరుగును, రెండవది ఏంటి? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేంటి? 2 అడుగుతున్నారు. ఇవి ఎప్పుడు జరుగునంటే ఏవి ఎప్పుడు జరిగేవి? ఇప్పుడే ఫ్రెష్గా చెప్పాడు వాళ్ళకి ఓ మాట. ఏం చెప్పాడు? దేవాలయాన్ని చూపించి, దేవాలయం మీద ఈ భయంకరమైన దాడి జరుగుద్ది, దేవాలయం మీద రాతి మీద రాతి ఉండకుండా పడిపోద్ది. ఇది ఎప్పుడు జరుగుద్ది? అందుకే ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా చూడాలి. ఏది? మార్కు సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము. దీన్ని 2 భాగాలుగా మనం చూడాలి. 2 భాగాలు ఏంటనంటే జాగ్రత్తగా వినండి. 1, యెరూషలేము నాశనం గురించి చెప్పిన కొన్ని వచనాలు ఉన్నాయి. 2వది, ఆయన రాకడకు సంబంధించిన కొన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. 2 ప్రశ్నలు అందుకే చూపించాను మత్తయి సువార్త నుంచి. ఇవి ఎప్పుడు జరుగును? ఏమిటవి అంటే, మీరు చెప్తున్నారే యెరూషలేము నాశనం గురించి, మీరు చెప్తున్నారే దేవాలయపు నాశనం గురించి, ఇవి ఎప్పుడు జరుగుతాయి అన్నది 1. 2వది, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? రైట్. ఏది ఎక్కడి నుంచి ఆయన ఎక్కడి వరకు మాట్లాడారు మనం విభజించుకోగలిగితే చూడండి. 13వ అధ్యాయము ఈ ప్రశ్న అడిగారు కదా. ఈ ప్రశ్న అడిగిన తర్వాత 5వ వచనం నుండి సుమారుగా 23వ వచనం వరకు యెరూషలేము నాశనం గురించే ఆయన మాట్లాడతారు. 5వ వచనం నుండి సుమారు 23వ వచనం వరకు యెరూషలేము నాశనం. ఆ తర్వాత 24వ వచనం నుండి సుమారుగా కిందకి 37వ వచనం వరకు కూడా ఆయన రాకడ గురించి మాట్లాడతారు. చాలామందికి ఈ 2 విషయాల్లోనూ క్లారిటీ లేదు. నేను మీకు ఇంకా లోతుగా మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు ఇక్కడ. దీని మీద మీరు ఎప్పుడైనా ఎవరి ప్రసంగాలైనా విన్నా దీని మీద, లేదా దీన్ని చదువుతున్నప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను మరలా అడగండి, మరలా చెప్తాను. ఎందుకనంటే మనం చాలా దూరం పరిగెట్టాలి. అప్పుడే 20 నిమిషాలు అయిపోయింది. లైవ్ వెళ్తుందా? గ్రూప్లో పెట్టు, అది ఎవరైనా గ్రూప్లో పెట్టండి లైవ్ది. రైట్. ఏం జరుగుతుంది అక్కడ? ఈ 2 ప్రశ్నలు అడిగారు ఒలీవ కొండ మీద. ఆ 2 ప్రశ్నలకి ఆయన సమాధానాన్ని ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 23వ వచనం వరకు యెరూషలేము నాశనం గురించే. తర్వాత 24 నుండి 37వ వచనం వరకు ఆయన దేని గురించి చెప్తున్నాడంటే ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు యెరూషలేము నాశనం గురించి చెబుతూ ఆయన ఏమేం చెప్పారో ఒకసారి త్వరగా మనం చూద్దాం. 5వ వచనంలో ఏమని చెప్తున్నాడో యేసు వారితో ఇట్లా ఎవడును మిమ్మును మోసపుచ్చుకొనకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మొట్టమొదటి శిష్యులకి ఏం చెప్తున్నాడు?
అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి మోసపుచ్చెదరు. నేనే ఆయననని చెప్పి అంటే యెరూషలేము నాశనం ఎప్పుడు జరిగిందనుకున్నాం? క్రీస్తు శకం 70 కదా. ఈ 70 సంవత్సరాల లోపు అనేకులు వస్తారట. అనేకులు వచ్చి ఏం చేస్తారో నేనే ఆయననని చెబుతారట. వాళ్ళకి చెప్తున్నాడు చూడండి, ఖచ్చితమైన లెక్కలు ఇవి. ఇది మీకు అర్థమైతే ఈ ఖచ్చితమైన లెక్కలో రెండవ రాకడలో మనం ఉన్నాం. ఇప్పుడు 70 వరకు వాళ్ళు ఉన్నారో, 70 తర్వాత మనం రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. 70 వరకు వాళ్ళకి ఏ లెక్కలైతే చెప్పాడో ఆయన పోసగుచ్చినట్టుగా ప్రతిదీ జరిగిందండి అక్కడ. నేను అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆయన భవిష్యత్తు, ఆయన ప్రవచించిన ప్రవచనం ఎంత కరెక్ట్గా జరిగిందో, ఆయన చెప్పిన తర్వాత ఎంత కరెక్ట్గా జరిగిందో దాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఏమని చెప్తున్నాడు అక్కడ? నా పేరట వచ్చి మిమ్మలను మోసం చేస్తారో, కాబట్టి జాగ్రత్తగా ఉండే. ఎలా వస్తారు ఆయన పేరట? విభజించుకోండి మైండ్లో. ఇదే సందర్భం శిష్యులకి పర్టికులర్గా, యోధాలో ఉన్న క్రైస్తవులకి పర్టికులర్గా చెప్తున్నాడు. నాశనం అయిపోయే దినము వరకు జరగబోయేవి. ఏది? యెరూషలేము నాశనం అయిపోయే దినం వరకు. ఇప్పుడు ఏం చెప్తున్నాడనంటే, మొట్టమొదట ఎవ్వడూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఏం చేస్తారు మోసం అని అంటే, నా పేరట వస్తారు, నేనే అని చెప్తారు, నేనే ఆయన్ని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. అంటే ఏం చేసి ఉండొచ్చు అని అంటే, వాళ్ళు ఎవరి గురించి ఎదురు చూసేవారు? మెస్సియ గురించి ఎదురు చూసేవారు, అంతే కదా. మెస్సియ గురించి వాళ్ళు ఎదురు చూసేవారు. అంటే దావీదు వంశము ద్వారా ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు వచ్చి ఏం చేసేవాడు? రోమీయుల చేతుల్లో నుండి మమ్మలను విడిపించేవాడు, బానిసత్వాన్ని విడిపించేవాడు. వాళ్ళు ఎదురు చూసింది ఆ రోజు. అర్థమైందా? ఈ హిస్టరీ, ఇది ప్రాథమికమైన విషయం. దీన్ని డైజెస్ట్ చేసుకుంటే మీకు కొంత అవగాహన వస్తుంది బైబిల్ మీద. యూదులు యేసుక్రీస్తు వారిని రాకని ఎలా చూశారు? వాళ్ళు రాజు అని అంటే ఏ రాజు అనుకున్నారు? వాళ్ళు భోజనం పెట్టే రాజు అనుకున్నారు. రాజు అంటే ఏ రాజు అనుకున్నారు? వాళ్ళు సింహాసనం ఎక్కి ఇది పట్టుకుని పరిపాలించే రాజు అనుకున్నారు. దావీదులా పరిపాలించే రాజు అనుకున్నారు. కానీ ఈయనేం చెప్పాడు? నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నేను రాజునే కానీ నా రాజ్యము వేరు, నా చట్టము వేరు, నా విధులు వేరు, నాదంతా ఆత్మ సంబంధమైనదని ఈయన చెప్పాడు. వాళ్ళకి అది డైజెస్ట్ అవ్వలేదు, ఒప్పుకోలేదు, అందుకే సిలువ వేసేశారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడనంటే, నా పేరట అనేకులు వస్తారనంటే ఎలాంటి వారు వస్తారనంటే, ఇదిగో మిమ్మల్ని విడిపించడానికి మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే అని ఎవడైనా వస్తే వీళ్ళు కనెక్ట్ అవుతారా? అవరా? అర్థమైందా? ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న మీ పార్టీ అధ్యక్షుని నేనే. ఒక అధ్యక్షుని ఆల్రెడీ సిలువేసి చంపేసేశారు. కాబట్టి మీరు అనుకున్నారు ప్రభువుని సిలువేసి చంపేశారు, కాబట్టి నేనే మెస్సీని అని ఎవరి గురించైనా వీళ్ళు అలాంటి విప్లవాన్ని ఎవడైనా లెగ్గొట్టాడు అనుకోండి, ఆ టైంలో వీళ్ళు అట్రాక్ట్ అవుతారా? అవరా? శిష్యులు ఖచ్చితంగా అయిపోతారు. అందుకే మనం చూస్తాం అపోస్తుల కార్యాల్లో కొంతమంది ఇలాంటి విప్లవాలు తెచ్చిన వాళ్ళని మనం చూస్తాం. యోధా అన్నవాడు, దోదా అన్నవాడు, కొంతమంది లేస్తారు, కొంతమంది గుంపులను తయారు చేస్తారు, గుంపులను తయారు చేసి రోమీల మీద తిరగబడతారు. చాలామందిని సపోర్టర్స్నే తెచ్చుకుంటారు వాళ్ళు. నేనే ఆయనను, అదే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మీకు విడుదలనిచ్చేది మేమే, మెస్సీగా వచ్చేది మేమే అని అంటే మీరు వాటిని నమ్మకండే, ముందుగానే చెప్తున్నాడు. అంటే నా పేరట వస్తారు అన్నాడు. చరిత్రను చూస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారు, మైండ్లో పెట్టుకోండి. చరిత్రను చూస్తే వచ్చిన వాళ్ళు మనకే కనబడుతున్నారు. ఇంకా ఏమని చెప్తున్నాడు ఆయన? యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి మీరు విన్నప్పుడు కలవరపడకండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. యుద్ధాల గురించి, ఇంకా దేని గురించట? యుద్ధ సమాచారములను గూర్చి, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి. ఆ టైంలో 70కి మధ్యలో జరుగుతున్న ఆ టైంలో చాలా యుద్ధాలు జరిగాయి, చాలా యుద్ధాలు జరిగాయి. ఎలాంటి యుద్ధాలు జరిగాయనంటే, ఒకే టైంలోనట, సుమారు ఒకే సంవత్సరంలోనట 4 చక్రవర్తులు చచ్చిపోయారట. ఇది చరిత్ర. 4 చక్రవర్తులు చచ్చిపోయారట. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ప్రభువారు చెప్పిన భవిష్యవాణి. ఇది ప్రభువారు చెబుతున్న భవిష్యవాణి. ఆ మాటలు అక్షరాలా జరిగాయి. ఇది చరిత్ర. ఇది
ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరిదే? మనమే ఉన్నాం. అది జరిగిందంటే చెప్పండి, ఇది జరుగుద్దనే కదా. కాబట్టి వాళ్ళు అక్కడ నిద్రపోతే దెబ్బతిన్నారు, మనం ఇక్కడ నిద్రపోకూడదనే తర్వాత ఎపిసోడ్ మనకు చెప్పాడు. అంటే 70కి ముందు ఏది జరిగిందో ఖచ్చితంగా ఆయన చెప్పిందే జరిగితే 70కి తర్వాత ఏదైతే చెప్పాడో అది కూడా ఏమవుద్ది? ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి ఆ 70కి ముందు ఏం జరిగిందో ఆయన ప్రవచించిన ప్రతి ప్రవచనము ఎన్నో ఆధారాలు అక్కడ కనబడుతున్నాయండి. ఏం జరుగుతుంది అక్కడ చూడండి, ఏం చెప్తున్నాడు అక్కడ? ఏది చదివాం మనం? 7వ వచనమా? 4 చక్రవర్తులు ఒకే సంవత్సరంలో చచ్చిపోయారట. 4 చక్రవర్తులు, నీరో తర్వాత గల్ఫా అన్నవాడు, వాదా అన్నవాడు, విటిలియస్ అన్నవాడు, ఇలాంటి వాళ్ళందరూ ఒక సంవత్సరంలోనే చచ్చిపోయారట. అది ఎంత భయంకరంగా ఉంటుందండి సొసైటీకి. అసలు నిజంగా 4 ప్రధానమంత్రులు ఒకసారి చచ్చిపోతే మన ఇండియాలో అది హాట్ న్యూస్ అవుద్ది. అసలు ఒక ప్రధానమంత్రి చచ్చిపోతేనే దాన్ని మనం 6 నెలల పాటు డైజెస్ట్ చేసుకోలేం. ఆయన ఎవరో వైఎస్ఆర్ చనిపోతే 6 నెలలు అభిమానులు ఎవరు మనుషుల్లో లేరు. అలాంటిది వరుసగా ఒకటి తర్వాత ఒకడు పెద్ద పెద్ద చక్రవర్తులు చచ్చిపోతుంటే ఎలా ఉంటుందండి? అదే చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, కలవరపడకండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. దేని అంతము? అక్కడ చెప్పేది యెరూషలేము యొక్క అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును. ఇక్కడ ఫోరస్ అనే ఒక రోమీడట, వాడు వాళ్ళ పక్షాన పనిచేస్తూ ఒక ఫైనాన్షియల్ ఒక మంచి స్టేటస్లో ఉన్న వ్యక్తి, ఫోరస్ అనే వ్యక్తి. ఆ టైంలో ఉన్నట్టు వాడు చేసిన ఒక పనికిమాలిన పని యూదులకి రోమీలకి గొడవ పెట్టింది. ఏ గొడవకు ముందు? నీరో చక్రవర్తి యెరూషలేమును తగలబెట్టండి అని చెప్పాడు చూసారు. దానికి ముందు ఫోరస్ అనేవాడు, ఇక్కడ 8వ వచనం, నేను అందుకే చెప్తున్నా, జనము మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యము లేచిన అన్నాడు చూసారా. అది ఎప్పుడు జరిగింది అంటే, ఫోరస్ అన్నవాడు ఈ 70కి ముందు వీడు పెట్టినటువంటి ఒక పుల్ల చాలామంది యూదులు అలాగే చాలామంది వీళ్ళు చనిపోవడానికే కారణము అయినట్టుగా మనం చూస్తాం. ఆ టైంలోనట చాలామంది చనిపోయారు. తర్వాత ఏమని మాట్లాడుతున్నాడో 8వ వచనంలో, అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తాయి, ఇవే వేదనలకు ప్రారంభము. ఏ వేదనలకు ప్రారంభం? కింద చెబుతున్న వేదనలకు ప్రారంభం. గుర్తుపెట్టుకోండి, ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. అక్కడక్కడ భూకంపాలు వచ్చాయి అని అంటే ఎస్, ఆ ప్రాంతాల్లో ఆ టైంలో భూకంపాలు వచ్చాయి. కరువులు వచ్చాయి అని అంటే గుర్తుపెట్టుకోండి, కరువులు. ఈ ఫోరస్ అన్నవాడు వచ్చాడు చూసారా, ఈ ఫోరస్ అన్నవాడు దాడి చేస్తున్నప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్ద గోడలు ఉన్నాయన్నాను చూసారా, ఈ గోడల దగ్గర చాలామంది బంధింపబడిపోతాయి, రోమీల చేతికి చిక్కి బంధింపబడిపోతున్నట్ట. దగ్గర ఆ టైంలో 6 లక్షల మంది ఆకలితో చచ్చిపోయారట. 6 లక్షల మంది ఆకలితో చచ్చిపోయారట. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన అన్న మాట చూడండి, సుమారు క్రీస్తు శకం 46లో వీడు ఫోరస్ అన్నవాడు 64, 66లో వీడున్నాడు. ఈ టైంలో దగ్గర సుమారు 6 లక్షల మంది ఆకలితో చచ్చిపోయారట. అలాగే 46వ సంవత్సరంలో భయంకరమైన కరువు వస్తుంది. దాన్నే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 28వ వచనంలో దాన్నే ప్రస్తావిస్తాడు, క్రీస్తు శకం 46లో. కాబట్టి కరువులు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి. ఇవన్నీ దేనికి సింబల్ అంటే, ప్రభు చెప్పినట్టుగా వేదనలకు ప్రారంభం. ఏ వేదనలకు ప్రారంభం అంటే కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు. ఏ వేదనలకు ప్రారంభమయ్యి? 13వ అధ్యాయం, ఏ వేదనలకు ప్రారంభం? అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాడు చూడండి. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడండి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుట, రాజుల ఎదుట నా నిమిత్తము నిలవబెడెదరు. వేదనలు ప్రారంభమయ్యాయి అంటే మీకు తెలియకుండానే నన్ను వెంబడిస్తున్న మిమ్ములను ఇబ్బంది పెట్టడం ప్రారంభమవుద్ది. ఎప్పుడైతే యూదా జనాంగం మీద ఇలాంటి భయంకరమైన దాడి జరుగుద్దో దాని సెగ మీకు కూడా తగులుద్దని చెప్తున్నాడు ఆయన.
సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. ఎందుకే సకల జనములకు సువార్త ప్రకటింపబడవలనంటే ఆయన చెబుతున్నట్టుగా అపోస్తలులు ఆ తర్వాత పౌలు గారు సువార్తను ప్రకటించేశారు. ఎక్కడ? యోదయలోను, సమరయలోను, అలాగే గలీలయ ప్రాంతాల్లోనూ. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చదివినట్టుగా వాళ్ళు వాళ్ళ పనిని పూర్తి చేసేస్తారు అక్కడ. తర్వాత వారు మిమ్మును అప్పగించబో కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదామని ముందుగా చింతింపకండి, ఆ గడియలోనే మీకు ఏది ఇవ్వబడినో అదే చెప్పండి, చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. ఇది ఏ టైంలో ఎవరికి వర్తించే మాట? ఇది ఆ టైంలో వాళ్ళకి వర్తించే మాట ఇది. ఇప్పుడు దీన్ని మనకు మనం ఓన్ చేసుకుంటున్నాం. ఆ టైంలో పరిశుద్ధాత్ముడు మనకే ఇస్తాడో, ఆ టైంలో ఇస్తాడు, కాదని అనట్లేదు. కానీ మనం ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే బైబిల్ మనకి చేతిలో ఉంది. ఈరోజు వాళ్ళకి ఆ రోజు బైబిల్ చేతిలో ఉందా? అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళకి అధికారుల ముందు. అందుకు ప్రభువారు ఏం చెప్పాడనంటే పరిశుద్ధాత్ముడు మీ చేత ఎలా మాట్లాడించాలో ముందుగానే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాడు, అక్కడ భయపడకండి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మాట్లాడాలనంటే చెప్పండి, ప్రసంగం చెప్పాలంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడే నన్ను నడిపించాడు, ఓకే, పరిశుద్ధాత్ముడి నడిపింపులోనే వెళ్ళాలి. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళకి లాంటి పరిస్థితి కాదు మనదే. శుభ్రంగా ఇప్పుడు మంగళవారం నాకు మెసేజ్ చెప్పడానికే నేను ఉదయం నుంచి కూర్చుని బైబిల్ కుస్తీ పట్టాను. నేను సహోదరి మెసేజ్ చెప్పడానికి వారం రోజుల నుంచి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఎవరో మెసేజ్ చెప్పడానికే వారం రోజుల నుంచి ప్రిపేర్ అవుతారు కదా. మనకి ప్రిపరేషన్ పీరియడ్ ఉంది, వాళ్ళకు ఉందా? వాళ్ళకి లేదు. ఎక్కడ నిలబడతారో తెలియదు, ఎవడి ముందు నిలబడతాడో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు వాళ్ళకి. అందుకని ప్రభువారు ఏం చెప్తున్నాడో, మీరు ఎక్కడ నిలబడ్డా మీరేం కంగారు పడకండి, మీరేం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని మాట్లాడిస్తాడు. ఈరోజు మనకే టైం ఉందా లేదా? టైం ఉంది. ఉన్న టైంని మనం ఏం చేస్తాం? చదవడం మానేసి ఉన్న టైంని ఖాళీగా గాలికి తిరిగి ఉన్న టైంని వినియోగించుకోకుండా నేను నిలబడతాను, నాకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని అంటే అప్పుడు ఏమడుగుతాడు? ఒరే బైబిల్ ఉంది కదరా, చదువుకోవచ్చు కదరా. చదువుకున్న దాన్ని ఆత్మ సత్య ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు. ఆత్మ నడిపింపు అంటారు దాన్ని. సత్యాన్ని చెబుతూ అసత్యాన్ని చెప్పకుండా ఉండడం ప్రస్తుతం ఆత్మ నడిపింపు. ఆ రోజు ఆత్మ నడిపింపేటి ఏమీ లేదు వాళ్ళ దగ్గర, కానీ ఏం చెప్పాలో ఉండి వాళ్ళలో మాట్లాడించేవాడు. ఈరోజు నీ దగ్గర సత్యం అంతా ఉందే, సత్యాన్ని సత్యానుక్రమంగా చెప్పడానికి ఆత్మ తోడుంటాడు ఈరోజు. కాబట్టి ఆ డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకేం చెప్తున్నాడు అక్కడ? పర్టికులర్గా ఈ 13 వచనాలు వీళ్ళ గురించి మాట్లాడుతూ 14 వచనం దగ్గర నుంచి వచ్చేసరికి చూడండి, యూదయ ప్రాంతానికి రాబోతున్న శ్రమ గురించి మాట్లాడుతున్నాడు. మరియు నాశనకరమైన ఏ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండివారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండివాడు ఇంట్లో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగి అందులో ప్రవేశించకూడదు. పొలములో ఉండివాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంట్లోకి తిరిగి రాకూడదు. ఇది రెండవ రాకడ గురించి కాదు. రెండవ రాకడ గురించి వస్తే మిద్దె మీద ఉన్నాడు చెప్పండి, పొలంలో ఉన్నాడు, ఇంకా చెప్పండి అక్కడ ఏం పోలికలు పోలుస్తున్నాడో. మిద్దె మీద ఉన్నాడు పోతాడు, రెండవ రాకడ వస్తే కొండలకు పారిపోయినాడు పోతాడు, రెండవ రాకడ వస్తే పొలంలో ఉన్నవాడు కూడా పోతాడు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడో, అక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నాడో, నాశనకరమైన హేయ వస్తువు నిలువురాని స్థలమందు నిలుచుట మీరు చూసినప్పుడు. ఇంతకీ ఏంటి నాశనకరమైన హేయ వస్తువు అని అంటే రోమీలు. వాళ్ళు పరిశుద్ధమైన ఆ స్థలానికి, ఆలయం దగ్గరికి వాళ్ళు వస్తారు. వాళ్ళు నిలబడినప్పుడట మీరు గ్రహించండి అని చెప్తున్నాడు. గ్రహించండి అని చెప్తూ యోదయలో ఉండివాడు కొండలకు పారిపోవాలి. ఆ టైంలో నిజంగా రెండవ రాకడ వచ్చినప్పుడు కొండలకు పారిపోతే దొరుకుతాడా దొరకడా ప్రభుకి? కానీ ఇక్కడ 70 యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు కాబట్టే కొండలకు పారిపోండి అంటున్నాడు. ఆ టైంలోనట యోర్దానుకు అవతల ఒక ఏరియా ఉండేది, దాన్ని పెల్లా అన్నారు. ఆ ఏరియాని పెల్లా అన్నారు. ఆ ఏరియాని ఆ ఏరియాకి వాళ్ళు నడిపించబడ్డారట. ఆ ఏరియాకి వాళ్ళు నడిపించబడ్డారు చాలామంది అక్కడున్న క్రైస్తవులు పెళ్ళన్న ప్రాంతానికి. ఆ తర్వాత కొండలకు పారిపోమన్నాడు. కొండలకు పారిపోతే సేఫ్టీ. చరిత్రను మనం చూసాం. ఇశ్రాయేలీయులు ఎక్కువగా శత్రువుల చేతిలో నుండి దాక్కున్నారు. కొండల్లో దాక్కున్న అనుభవాలు, దావీదు గారు దాక్కున్నాడు, కొండల్లో దాక్కున్న అనుభవాలను మనం చూసాం. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. అలాగే
మిద్దె మీద ఉండివాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశించకూడదు. వాళ్ళకి మిద్దెలు ఉండేవి, పెద్ద పెద్దవే. పేతురు గారు కూడా మిద్దె మీద ఉండి ప్రార్థన చేసుకుంటాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో చూస్తాం. అంటే మిద్దె అంటే వాళ్ళకే మన మిద్దె లాంటిది కాదు. మన మిద్దెకి ఎక్కామనుకోండి ఉడుకొచ్చి చచ్చిపోతాం మనం. మన మిద్దెలు అలాంటి మిద్దెలు, వాళ్ళ మిద్దెలు అలాంటివి కాదు. మిద్దెల మీద ఆరబోసుకునేవారట ధాన్యాలు అవి. మిద్దెల మీద ప్రార్థనలు చేసుకునేవారట. మిద్దెల మీద గాలి బాగా రావటానికి మిద్దెని కూడా ఒక రకమైన స్లాబ్లో వాళ్ళు వాడుకునేవారట. ఎవరో యూదుల జీవన విధానం ప్రకారంగా. ఇప్పుడు అదే చెప్తున్నాడు, నువ్వు మిద్దె నుంచి కిందకి దిగి మరలా మిద్దె మీదకి వెళ్దాం అనుకుంటున్నావా, దెబ్బతింటావు, అందులోకి వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఇక పొలంలో ఉండివాడు తన వస్త్రమును తీసుకొని పోవటకు ఇంట్లోనికి తిరిగి రాకూడదు. ఎప్పుడు ఈ నాశనకరమైన హేయ వస్తువు నువ్వు చూస్తున్నప్పుడు, వీళ్ళు దాడి ఆ ఎమోషన్ ఎక్కడ టచ్ చేస్తారనంటే రోమీలు దేవాలయాన్ని టచ్ చేసినప్పుడు నువ్వు జాగ్రత్త పడు అని చెబుతూ 17వ వచనంలో, అయ్యో ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండా వలనని ప్రార్థించండి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూనూ కలుగబోదు. ఇదంతా మాట్లాడుకుంటూ వస్తూ ఆయన దీని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అంటే రోమీలు వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా ఎవరిని పట్టుకుంటారంటే ఆ టైంలో దొరికేసేది గర్భిణీ స్త్రీలు దొరుకుతారు, అలాగే బాలింతలు దొరికేస్తారు. ఎందుకనంటే పరిగెట్టలేరు కనుక ఖచ్చితంగా ఆ టైంలో వీళ్ళ మీద భయంకరమైన దాడి జరుగుద్ది. క్రీస్తు శకం 70కి ముందు ఇవన్నీ జరుగుతాయని ఆయన చెబుతున్నాడో, చెప్పింది చెప్పినట్టుగా సంగమా ఆయన ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అదే జరిగింది. లెక్క చూడగలిగితే సుమారుగానట ఏప్రిల్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు జరిగిన ఆ భయంకరమైన దాడిలోనట దగ్గర 11 లక్షల మంది యూదులు చచ్చిపోయారట. 97,000 మంది కొనిపోబడ్డారట చెరకే. దగ్గర 11 లక్షల మంది చచ్చిపోయారు. ప్రభువారు శ్రమ గురించి చెప్పారు చూసారా. ఇప్పుడుకొచ్చి సృష్టి ఆది నుండి ఎప్పుడు ఈ భూమి అలాంటిది చూడలేదని చెప్పారు చూసారా. దగ్గర ఏప్రిల్ నెలలో మొదలుపెట్టి సెప్టెంబర్ నెల వరకు జరిగిన ఈ మారణకాండలో అంతకుముందు కరువులు అయితే కానివ్వండి, వీటన్నిటిలో చచ్చిపోయిన వారి సంఖ్య జోసిఫస్ అనే చరిత్రకారుడు చెప్పిన సంఖ్య సుమారుగా 11 లక్షల మంది చచ్చిపోయారటండి. రైట్, ఎక్కడితో ఎండ్ అవుతుంది అది? 23వ వచనంతో ఎండ్ అవుతుంది అది. ఇది చరిత్ర అండి, జాతక వినాలి. ఇది చరిత్ర. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగారు? 2 ప్రశ్నలు అడిగారు. ఏంటి? ఇవి ఎప్పుడు జరుగును, రెండవది నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలు ఏంటి? రైట్, ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఇక్కడి నుంచి లెక్కపట్టిన 24వ వచనం నుండి 37వ వచనం వరకు 13వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఆయన అంటే, మన గురించి చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడనంటే యెరూషలేము నాశనం గురించి చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా అక్షరము పొల్లుపోకుండా జరిగింది. నాశనం అయిపోయింది యెరూషలేము. ఇప్పుడు అదే ఒలీవల కొండ మీద కూర్చుని మనకి చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను రెండవసారి రాబోతాను, రెండవసారి నేను వస్తాను. మరి రెండవసారి వచ్చేటప్పుడు ఎలా ఉంటాయి పరిస్థితులు అని అంటే, మార్కు గారు చెప్పలేదు కానీ మత్తయ్య గారు చెప్తాడు. ఏమని చెప్తాడు మత్తయ్య గారు? నోవహు దినములు ఉన్నట్టుగానే మనుష్య కుమారుని రాకడ, సొదొమ గొమొర్రాలో ఉన్నట్టుగానే చెప్పండి సేమ్ అలాగే ఉంటాయి అన్నాడు. ఇప్పుడు అలా ఉన్నాయా లేదా? మనం దీన్ని దేనికి లింక్ పెట్టుకుంటాం అంటే, కరువులు భూకంపాలు ఇవన్నీ మనం లింక్ పెట్టుకుంటాం. ఓకే, కరువులు భూకంపాలు మనకి లింక్ పెట్టుకునే కన్నా అది ఎప్పుడు జరిగిపోయినాయి? అవన్నీ క్రీస్తు శకం 70కి జరిగిపోయినాయి. చాలామంది ఇదే ప్రశ్నిస్తున్నారు, కరువులు చాలా వస్తున్నాయి, భూకంపాలు చాలా వస్తున్నాయి, మీ ప్రభువారు ఇంకా రాడేంటి అని అడుగుతున్నారు. అర్థమైందా ప్రశ్న? కరువులు భూకంపాలు చాలా వస్తున్నాయి కదా, మీ ప్రభువారు రారేంటి? యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మీ ప్రభువారు రారేంటి? జనం మీదకి జనం లేస్తున్నారు కదా, మీ ప్రభువారు రారేంటి? దీన్ని దేనికి పెట్టుకోకూడదు అని అంటే, రెండవ రాకడకి ఆ టైము ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆ 70కి ముందు జరిగిపోయింది అది. ఇప్పుడు జరగబోయేది ఏంటి అని అంటే, రెండవ రాకడికి గుర్తులు ఏంటనంటే, నోవహు జలప్రలయంలో ఎలాంటి రోజులు ఉన్నాయో అలాగే చెప్పండి ఏ రోజులు ఉంటాయి? ప్రభు రాకడ. సొదొమ గొమొర్రా దినాలు ఎలా ఉన్నాయో అలాగే నేను వచ్చేటప్పుడు కూడా ఉంటాయి. మత్తయి సువార్త ఇంటికి వెళ్ళిన తర్వాత 24వ అధ్యాయాన్ని మీరు చదవండి.
చదివితే విషయం మనకి క్లారిటీగా అర్థమవుద్ది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే నోవాహు దినాలు ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నాయా లేదా? సొదొమ గొమొర్రా ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నాయా లేదంటే ఎస్, సొదొమ గొమొర్రాలో నైతిక విలువలు లేవు, ఇప్పుడు కూడా నైతిక విలువలు లేవు. నోవాహు దినముల్లో దేవుడంటే అసలు ఆలోచనే లేదు వాళ్ళకి. ఎంతసేపు వాళ్ళ గొడవ ఏంటి? తినడం, చెప్పండి, తిరగడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, అంతే కదా. ఇప్పుడు అంతా సొసైటీ అంతా చూడండి, దేవుడి గురించిన ఆలోచన లేదు. ఓ రకమైన వేవ్ నడుస్తుంది ఇప్పుడు. ఏంటా వేవ్? తినేయడం. ముఖ్యంగా కరోనా దాటిన తర్వాత బీభత్సమైపోయింది తిండి. ఏ వ్యాపారమైనా ఫెయిల్ అవుతుందేమో కానీ చెప్పండి, తిండి వ్యాపారం మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వట్లేదు, అస్సలు ఫెయిల్ అవ్వట్లేదు. ఆడు ఎంత చెత్తగా ఉండినా ఊడ్చుకుని మరీ పట్టుకుపో తినేస్తున్నారు, తిండిపోతులు అయిపోయారు కదా. ఇవన్నీ చూస్తుంటే నోవాహు జలప్రళయానికి అలాగే సొదొమ గొమొర్రా ఆ టైంకి ఏవైతే పోలికలు ఉన్నాయో నేడు ప్రపంచానికి కూడా అలాంటి పోలికలే కనబడుతున్నాయనంటే సంగమా మైండ్లో పెట్టుకోండి, ప్రభువారి రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయి. ఎలా చెప్పగలరు మీరంటే మొదటి భాగం అక్కడ నెరవేరింది కాబట్టి రెండవ భాగం మనకి నెరవేరడానికే సిద్ధపడాలి మనం. మొదటి భాగం ఎలా నెరవేరిందంటే చరిత్ర చెప్తుంది, ఆయన చెప్పిన ప్రతి అక్షరం ముక్క నెరవేరింది, చరిత్ర చెప్తుంది ఇది. కాబట్టి రెండవ భాగం కూడా మనం సిద్ధపడి ఉండాలి. అందుకే ఉపమానాలు చెప్పాడు 13వ అధ్యాయంలో. మీరు మత్తయి సువార్త 24 తర్వాత 25వ అధ్యాయం చదవండి, మంచి ఉపమానాలు 3 చెప్తాడు 25వ అధ్యాయంలో. ఇవన్నీ ఏంటనంటే సిద్ధపాటుకు సంబంధించిన ఉపమానాలు. ప్రభువు రాకడికే సంఘము సిద్ధపాటుకు ఉండాల్సిన ఉపమానాలు అవన్నీ కూడా. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ 13వ అధ్యాయం మనతో ఏం మాట్లాడుతుందంటే ఒలీవల కొండ మీద ఆయన ఏం చెప్పాడో యోదయ ప్రాంతం గురించి అది జరిగింది. ఇప్పుడు ఆయన భూప్రపంచం గురించి ఏం చెప్తున్నాడో అది జరగడానికి సిద్ధంగా ఉంది. యోదయ ప్రాంతంలో నుంచి మీరు పారిపోండి అన్నాడు. క్రైస్తవులు చాలామంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. యూదులు దొరికారు, క్రైస్తవులు దొరకలేదు. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు దొరకలేదు, కానీ యూదులు దొరికేశారు. కానీ ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు పారిపోతే తప్పించుకునే ప్లేస్లు లేవు. ఆయన కొండలకు పరిగెట్టమన్నాడు. ఇప్పుడు ఎక్కడికి పరిగెడతాం? రోమీలు వచ్చారు కాబట్టి కొండలకు పరిగెట్టారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి పరిగెడతాం? వచ్చేది రోమీలు కాదు కదా, వచ్చేది ఎవరో? యోధా గోత్రపు సింహం. ఆయన వస్తున్నాడు, కడబోరం రోగగానే అని అంటాడు. కాబట్టి మన ముందున్న కర్తవ్యం ఏంటి అని అంటే నేను సిద్ధపడి ఉన్నానా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. ప్రతిరోజు ప్రభు రాకడకు సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కనుక. కాబట్టి వచ్చిన మీరందరూ ఈ 13వ అధ్యాయం మనకి ఏం చెప్తుందనంటే సిద్ధపాటు గురించి మాట్లాడుతుంది. రైట్, మీకేమైనా డౌట్లు ఉంటే తర్వాత నన్ను అడగండి. 14వ అధ్యాయానికి నేను వెళ్తున్నా. 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులందరూ శాస్త్రులను మాయోపాయం చేత ఆయన్ను పట్టుకుని ఎలాగూ చంపుదుమని ఆలోచించుకొని చుండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. ఇంతకీ ఏ 2 దినాలైన పిమ్మట? అక్కడ 2 చెప్తున్నాడు చూడండి. పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ అనగా జాతక వినాలి, పులియని రొట్టెల పండగ. పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ అంటున్నాడు. అంటే 2 పండగలు అవి ఒకే పండగ. పస్కా పండుగ ఏం చెప్తున్నాడు అక్కడ? అనగా ఒకే పండగ గురించి మాట్లాడుతున్నాడా, 2 పండగల గురించి మాట్లాడుతున్నాడా? దాని నేపథ్యం మనకే తెలియాలి. రైట్, దాన్ని మైండ్లో పెట్టుకోండి. అలాగా 3వ వచనం లాస్ట్ నేను వివరించాను. బేతనియా సందర్భం చెప్పినప్పుడు బేత్పగే, బేతనియా, ఎరుకో పట్టణాల గురించి నేను మాట్లాడిన ఎపిసోడ్లో ఈ సందర్భాన్ని నేను మాట్లాడడం జరిగింది కనుక మనం 9వ వచనం వరకు తీసేద్దాం. ఇక 10-11 వచనాల్లో ఏం జరుగుతుందనంటే ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవలనని వారి వద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యం ఇచ్చి వాగ్దానం చేసిరు కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. డీల్ మాట్లాడుకోవడానికి వెళ్ళాడు.
వాడు ఎప్పుడు వెళ్ళిపోయాడనంటే ప్రభువు వారు అక్కడ వాడిని గద్దించారు. ఎక్కడ? అత్తరు ఎందుకు నువ్వు బేదలకు ఇవ్వలేదని అన్నప్పుడు ప్రభువు వారు గద్దిస్తే వాడు దాన్ని మైండ్లో పెట్టుకుని వెళ్ళాడు అని చాలామంది దాని గురించి మాట్లాడతారు. రైట్, దాన్ని పక్కన పెడదాం. 12వ వచనం చూద్దాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను బుధించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నావని ఆయనను అడుగగా. ఈ సందర్భం చదువుతున్నప్పుడు ఒక డౌట్ రావాలి మనకి. ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. ఏంటా డౌట్ అని అంటే, మొన్న సహోదరి నాగలక్ష్మి అడిగింది. ఆ డౌట్ ఏంటనంటే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు అదే రోజు జరుగుతుంది? ఇదే రోజు జరుగుతుంది? శుక్రవారమా గురువారమా? ఇప్పుడు మనం చదువుతున్నదే వారు పస్కా, అదంతా చదవండి. ఏది? కోరుచున్నామని ఆయన అడుగా ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళండి అంటే పస్కాని ఎక్కడ సిద్ధపరచాలి అని అడుగుతున్నారు. చెప్పండి, ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రభువారు ఎప్పుడు సిలువ వేయబడ్డారో? శుక్రవారం. అంటే ఇది శుక్రవారం జరుగుతుందా? శుక్రవారానికి ముందు రోజు జరుగుతుందా? శుక్రవారానికి ముందు రోజు. అంటే శుక్రవారానికి ముందు రోజు జరిగితే మరి యేసుక్రీస్తు వారు పస్కా బలిపశువు అన్నాడు కదా. పస్కా బలిపశువు సిద్ధపాటు రోజునే వారు పస్కా తినేశారా? యాక్చువల్లీ పస్కా రోజునే ఏం చేయాలి? పస్కా తినాలి, అంతేనా? పస్కా రోజు ఏం చేస్తారో చేదుకూరలు వండుకుని, తెలుసు కదా చరిత్ర, నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. పస్కాని ఎందుకు చేయమన్నాడు అసలు? అక్కడి నుంచి వచ్చేటప్పుడు, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఐగుప్తీల ఎవరు ఎల్డర్సన్స్, ఎవరు పెద్దవాళ్ళు, జ్యేష్ఠులు, వాళ్ళందరినీ చంపినప్పుడు అక్కడి నుంచి విడుదల వచ్చిన తర్వాత మీ బిడ్డలు అడిగితే ఇలాంటి ఒక డిఫరెంట్ వంటకం ఏంటి? చేదు వండుకుని, చేదుకూర వండుకుని దాన్ని తింటూ, నిలబడి తింటూ ఒక రకమైన ఎక్సర్సైజ్ ఇస్తాడు అక్కడ పస్కా పండుగ. ఎందుకు అని అంటే మీ బిడ్డలు అడుగుతారు, ఇలా మీరు ఎందుకు చేస్తున్నారని మీ బిడ్డలు అడుగుతారు. అప్పుడు చెప్పండి, మీ దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడో అప్పుడు చెప్పండి అంటాడు. పస్కా నేపథ్యం అది కదా. అంటే ఇప్పుడు పస్కాని ఏ రోజు వాళ్ళు చేస్తున్నారు? పస్కా బలిపశువు వధించబడిందని అంటే శుక్రవారం రోజున వధించబడాలి, అంతేనా? పస్కాని ఏ రోజు ఆచరించాలి వాళ్ళు? నా పాయింట్ అర్థమవుతుందా లేదా? పస్కాని ఏ రోజు ఆచరించాలి? శుక్రవారం ఆచరించాలి. కానీ ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? శుక్రవారం ఆచరించే టైం లేదు. ఆల్రెడీ గురువారం అర్ధరాత్రే ఈయన అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. శుక్రవారం 9 గంటలకే సిలువెక్కించేశారు ఈయన. పస్కా ఏర్పాటు చేసుకుని పస్కాను భుజించే పరిస్థితి ప్రభు వారికి లేదు. మరి అలాగైతే పస్కా రోజు కాకుండా ముందు రోజు ప్రభువారు సిద్ధపడిపోయాడా? నా పాయింట్ అర్థమవుతుందా లేదా? అలా అనుకుంటే ఆయన పస్కా పశువు ఎలా అవుతాడు? ప్రశ్న నాదే, సమాధానం నాదే అన్నట్టు ఉంది. అదేనా నువ్వు అడిగింది? అదే కదా, రైట్. అర్థమైందా ప్రశ్న? ఆయన శుక్రవారం రోజున పస్కా పశువుగా అప్పగించబడినప్పుడు పస్కా భోజనం ఎప్పుడు తినాలి? పండగ ఎప్పుడు? వాళ్ళకి శుక్రవారమే పండగ. మరి శుక్రవారమే కదా పస్కా తినాలి వాళ్ళు. పస్కా బలి పశువును వాళ్ళు వధించుకుని పస్కా పండగ చేయడం అంటే చిన్న విషయం కాదండి అది. ఆ రోజు చూస్తే కొన్ని లక్షల మేకలు, కోళ్ళు అంటే ఈ కోళ్ళు కాదండి, మన కోళ్ళు కాదు, నాటుకోళ్ళు కాదు, కోడెలు, దూడలు అంటారు. వాటిని ఎక్కడ చూడండి మీరు, ఆ కిద్రోను వాగు అన్నం చూసారా? కిద్రోను వాగు రక్తమే పారద్ది ఆ టైంలో, పస్కా టైంలో. నీరు ఉండదు, రక్తం. ఎక్కడికక్కడ గోడలకే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఈ మేకలు, కోడెలు తెచ్చుకుంటారు కదా, గోడలకి ఎక్కడికక్కడ తోలు తీయడం ఎలా తీస్తారో, మేకను కోసినప్పుడు తోలు ఎలా తీస్తారో, గోడకి మేకేసి ఆ మేక్ దానికి పెట్టి ఇలా లాగుతూ, ఎక్కడ మీరు చూడండి యెరూషలేం వీధులంతా ఇదే గొడవ. పస్కానే. ఎందుకనంటే వాళ్ళు దాన్ని కాల్చుకుని ఏం చేయాలి? బలిచ్చిన తర్వాత తినాలి దాన్ని, పస్కాని తినాలి వాళ్ళు. సో అది చెయ్యాలి, పస్కాని తినాలి వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పస్కా ఎప్పుడు తినేస్తున్నాడు?
చెప్పండి, ఎప్పుడు తింటున్నాడు? శుక్రవారం తింటున్నాడా, గురువారం తింటున్నాడా? గురువారం తింటున్నాడు. మరి గురువారం తింటున్నప్పుడు పస్కా ఆయన పాటించాడా, ముందు రోజు వెళ్ళిపోయాడా అన్నట్టుగా మనకు అర్థమవుతుందా లేదా? గురువారానికి వెళ్ళిపోయాడు ఏంటి అన్నట్టుగా అర్థమవుతుందా లేదా? వాస్తవానికే ఆయన గురువారానికి వెళ్ళలేదు. మనకి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే రోమీల టైం టేబుల్, యూదుల టైం టేబుల్ తెలియాలి. గురువారము సాయంత్రం 6 గంటల నుండే వారికి పస్కా ప్రారంభమైపోద్ది. గురువారం సాయంత్రం 6 గంటలకే పస్కా ప్రారంభమైపోద్ది. వాళ్ళు కూడా ఎప్పుడు చేస్తున్నారు పస్కా విందు? ఎప్పుడు వాళ్ళు చేశారనంటే నైటే కదా చేశారు. అంటే కొన్ని రెఫరెన్స్లు మనం చూసి మరలా ఇక్కడికి వద్దాం. నిర్గమకాండంలో ఒక రెఫరెన్స్ ఉంటుంది, దాన్ని చూద్దాం. 12వ అధ్యాయంలో మనం చదివి క్లారిటీ వస్తుంది దానికి. 12వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు. నిర్గమకాండము 12వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చెప్తున్నాడు చూడండి. 7 దినములు పులియని రొట్టెలను తినాలి. మొదటి దినమున మీ ఎండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినం మొదలుకొని 7వ దినము వరకు పులియని దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరించవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. అందుకే ప్రపంచ దేశాల నుంచి పస్కాకి వాళ్ళు వెళ్ళిపోతారు. మొదటి నెల 14వ దినమున, మొదటి నెల అంటే నిసాను, యూదుల క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని చెప్తున్నాడు చూడండి. మొదటి అంటే నిసాను 14వ తేదీ సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు, అంటే 14 నుంచి 21 ఎన్ని 8 రోజులు వస్తున్నాయా? 14 నుంచి 21 అంటే 8 రోజులు, 2 రోజులు కలుపుకుంటే 21వ సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములు మీ ఎండ్లలో పొంగినదేదియూ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేల్ సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియూ తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటినే తినవలనని చెప్పవలను. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 16:5-6లో కూడా మనకు కనబడుద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే లెక్క ప్రకారంగా 14వ తేదీ నిసాను 14వ తేదీన స్టార్ట్ అయింది, సిద్ధపరిచింది పస్కా మొదటిది, తర్వాత 7 రోజులు పులియనిది. ఈ 2 కలిపి వాళ్ళు 8 రోజుల ఉత్సవం చేసుకునేవారు. 8 రోజుల ఉత్సవం ఇది. ఈ 8 రోజుల్లో మొదట ఏం జరగాలి అంటే గురువారము 14వ తేదీ ఆయన చెప్పినట్టుగా నిర్గమకాండలో మనం చూసినట్టుగా 14వ తేదీ గురువారాన్ని సిద్ధపరచుకుంటే 15వ తేదీ పస్కా వచ్చేసింది. గురువారం ఈవినింగ్ 6 నుంచి శుక్రవారం ఈవినింగ్ వరకు అదంతా పస్కానే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ టైంలో ఆయన పస్కా తిన్నాడో అంటే గురువారము ఎర్లీ టైమ్స్లోనే, పస్కా ఎర్లీ అవర్స్లోనే ఆయన పస్కాను భుజించాడు. క్లియర్ అయిందా లేదా? గురువారం అని అంటే రోజు ఎక్కడి నుంచి లెక్క పెట్టుకుంటారో వాళ్ళు 6 నుంచి 6 వరకు. మనమైతే ఎక్కడి నుంచి లెక్క పెడతాం? 12 తర్వాత మనం లెక్క పెట్టుకుంటాం. రోమీలు కూడా 12 తర్వాత లెక్క పెట్టుకుంటారు. యూదులు అలా కాదు, 6 నుంచి 6 వాళ్ళ రోజు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు 14ను సిద్ధపరచుకున్నాడు, గురువారాన్ని సిద్ధపరచుకున్న తర్వాత ఆయన ఎప్పుడు భుజించాడు? పస్కా రోజులోకి వెళ్ళిపోయిన తర్వాతే ఆయన పస్కాను ఆయన భుజించాడు. రైట్, క్లియర్ అయిందా? రైట్, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడున్నారట వీళ్ళు అడిగారు, ఎక్కడ సిద్ధపరచాలి నీకు అని అడిగినప్పుడు ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంట యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పండి. తేజాది ప్లేచే, 2వ ఇమేజ్ ప్లేచే. బోధకుడు అడుగుచున్నాడని చెప్పండి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యుల్లో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఎంత మంచి గుర్తు చెప్తున్నాడు చూడండి.
వాస్తవానికి అక్కడ నీలకొండ ఎవరు మోస్తారు? నీలకొండ ఎవరు మోస్తారు? స్త్రీలు మోస్తారు. ఒకసారి ఆ మ్యాప్ చూడండి. ఇంకా జూమ్ చేయి, 2 దగ్గరికి తీసుకురా, 2 దగ్గరికి తేజ. అప్పర్ రూమ్ అని చూసారా? జూమ్ అవుతుందా? చూసారా? ఎక్కడి నుంచి వెళ్ళు? ఇప్పుడు ఒలీవల కొండ దగ్గర నుండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మేడగదిలోకి వచ్చారు వీళ్ళు. అర్థమవుతుందా? ఒలీవల కొండ నుండి మేడగదిలోకి వచ్చారు వీళ్ళు. ఆ దారి కూడా జూమ్ అవుట్ చేయి, చూపించు. ఒలీవల కొండ నుండి త్వరగా ఒలీవల కొండ నుండి అది అక్కడ కనబడుతుంది కదా బయట, అక్కడి నుంచి వీళ్ళు ఎలా వచ్చినట్టు. కొంతమంది ఏమో ఈ బయట నుంచి వెళ్ళినట్టుగా చూపిస్తారు, మరి కొంతమంది ఏమో ఆ ఆలయం పక్క నుంచి వచ్చినట్టుగా చూపిస్తారు. మొత్తం మీద ఎక్కడైనా ఈ ఒలీవల కొండ నుండి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? మేడగదిలోకి వచ్చారు. మేడగది అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఎవరిది ఆ మేడగది? చాలామంది సాంప్రదాయం ప్రకారంగా చాలామంది ఏం నమ్ముతారనంటే, మేడగది ఎవరిదో కాదు, మార్కు తల్లి అయిన మరియా వాళ్ళదని నమ్ముతారు. వాళ్ళదని నమ్మితే కొంతమంది ఏం చెప్పారనంటే, ఆ నీళ్లకుండ మోసే ఆయన మరి ఎవరో కాదు, మేబీ మార్కు గారి భర్త అయి ఉండొచ్చు అని అన్నారు. ఇవన్నీ ఆధారాలు లేని ఆలోచనలు మాత్రమే. అర్థమవుతుందా? ఆధారాలు లేని ఆలోచనలు మాత్రమే. ఇది ఆ మేడగది. ఏ మేడగది? వీళ్ళు దాక్కుని ఉన్నారు చూసారా? భయపడి ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత దాక్కుని ఉన్నారే మేడగది. ఆ మేడగది ఈ మేడగది ఒకటే. అలాగే పునరుత్థానుడు అయిపోయిన తర్వాత పెంతుకోస్తు పండుగ దినాన మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నారే, ఆ మేడగది కూడా ఈ మేడగదే అని సాంప్రదాయం. వీటికి సరైన బిబ్లికల్ ఎవిడెన్స్ అన్నవే లేవు. కానీ మెజారిటీ ప్రజల అభిప్రాయాలు, చరిత్రకారుల అభిప్రాయాల ప్రకారంగా ఈ మేడగది, ఇప్పుడు మనం చూస్తున్న ఈ మేడగదిలోనే ఇవన్నీ జరిగాయి, ఈ ఈవెంట్స్ అన్నీ జరిగాయని వాళ్ళు మాట్లాడతారు. మేడగది అని అంటే ఇదే అని మాట్లాడతారు. రైట్. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మేడగదిలోకి వెళ్ళారు. మేడగదిలో నుండి అక్కడ జరుగుతున్న విషయం చూడండి. నీళ్లకుండ అతను ఎవరో ఆయన మోస్తుంటే నీళ్లకుండ ఆయన్ని అడగగానే అప్పటికే మరి ప్రభు ఆయనతో మాట్లాడారో లేదా, ఆయన ఆల్రెడీ చూడండి గాడిద పిల్లను తీసుకురమ్మని చెప్పారు చూసారా? అలాగే మరి ఆయన భవిష్యత్తు దైవజ్ఞానంతో దాన్ని చేశారా అన్నది మనకు తెలియదు. కానీ మొత్తం మీద అక్కడ ఏం జరుగుతుందనంటే, వీళ్ళు పస్కాను ఆచరించడానికి ఒక మేడగదిని సిద్ధపరిచారు. అక్కడ 17వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చి వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు మీలో ఒకడు. ఇదంతా 21వ వచనం వరకు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వాడు స్మార్ట్ యాక్టింగ్ చేస్తాడు కదా, ఇస్కరియోతు యోధ. రైట్. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదవండి. ఆ తర్వాత ఇది కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఈ సందర్భం అంతా కూడా. ఇప్పుడు మరలా చూడండి 26వ వచనంలో, అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అంటే పస్కా ఆచరించిన తరువాత మరలా ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఒలీవల కొండకు వెళ్ళారు. ఒలీవల కొండకు వెళ్తున్నప్పుడు ఆయన అక్కడ కొన్ని విషయాలు వీళ్ళతో చెప్పాడు. ఏం చెప్పాడనంటే, నన్ను ఈ రాత్రి వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు, కత్తి నా మీద పడుతుంది, ఎప్పుడైతే కాపరి మీద పడిందో మీరు అందరూ చెదిరిపోతారు అనగానే పేతురు గారు డాంబికలు పలుకుతాడు. ఆ సందర్భం అంతా మనం అక్కడ చూస్తాం. రైట్. ఇప్పుడు సీన్ ఎక్కడికి మారుతుందంటే 32వ వచనంలో, వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఎక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఒలీవల కొండ దగ్గర నుంచి గెత్సెమనే చోటికి. ఒలీవల కొండకి తూర్పు భాగాన అంచుకి బేతనీయ ఉంటుంది. ఒలీవల కొండకి పడమర భాగాన ఈ గెత్సెమనే తోట ఉంటుంది. ఒలీవల కొండకి పడమర భాగాన డౌన్లో ఇందాక చూశారు కదా మ్యాప్, ఒకసారి ఆ మ్యాప్ చూపించు. రైట్. ఇది ఇంకా కొద్దిగా లోనకు లాగాడు కానీ ఇంకా యెరూషలేముకి దగ్గరగా ఉంటుంది అనమాట. ఇది గెత్సెమనే తోట యెరూషలేముకి బాగా దగ్గరగా ఉంటుంది. ఈ గెత్సెమనే తోట అంటే యెరూషలేముకు దాటిన తర్వాత, కిద్రోను వాగు దాటిన తర్వాత ఒక యాంగిల్లో వెళ్తే ఒలీవల కొండకి వెళ్ళిపోవచ్చు, లేదా కిందకు వచ్చి వెళ్తే గెత్సెమనే తోటను టచ్ చేసి ఒలీవల కొండకు వెళ్ళొచ్చు, ఆ భూభాగం. రైట్. దాన్ని తీసి ఇప్పుడు వీళ్ళు
ఈ గెత్సెమనే తోట దగ్గర వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కనుక ఏం జరుగుతుందో గెత్సెమనే తోటలో మనందరికీ బాగా తెలుసు. ఏం జరుగుతుంది? ఆయన అప్పగింపబడడానికి ముందు, ఈ సిలువ కార్యం చేయడానికి ముందు ఆయన చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ చెయ్యనటువంటి ఒక ప్రేయర్ని ఆయన చేశారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఆ ప్రేయర్ని మత్తయ్య గారు వివరిస్తూ అద్భుతమైన పదాలు ఆయన అక్కడ వాడతాడు. చూడండి, ఆయన 34వ వచనంలో, అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఇప్పుడు ప్రశ్న, గిన్నె అంటే ఏంటి? చెప్పండి, గిన్నె అంటే ఏంటి? ఏమనుకోవాలి గిన్నె అంటే? శ్రమలు అంటే, ఒకవేళ నిజంగా శ్రమలు అనుకుందాం, ఆయన దానికే ఫిక్స్ అయి ఉన్నాడు కదా, అదే చెప్తున్నాడుగా పదే పదే. ఏమని చెప్తున్నాడు? అంతకుముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? కీర్తన పాడిన తర్వాత ఒలివల కొండ దగ్గర ఏం చెప్పాడు? పెద్ద గ్యాప్ కూడా కాదు, గట్టిగా ఉంటే కాలినడకన ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తారు. 10 నిమిషాల ముందు ఏం చెప్పాడు? నన్ను పట్టుకుంటారో, నన్ను అరెస్ట్ చేస్తారో, నన్ను చంపేస్తారని చెప్పాడు. ఆయనే తన మరణాన్ని ప్రవచించినప్పుడు ఆయన శ్రమలు అనే గిన్నెకి ఆయన భయపడతాడా? గిన్నె అంటే ఏంటి? భయపడ్డాడు అన్నది అసలు రాకూడదండి అక్కడ. భయపడ్డాడు అన్నది అసలు రాకూడదు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే గిన్నె అంటే ఒక ఆయన మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో ఉందంటున్నాడు చూసారా. శిష్యులు సెట్ అవ్వలేదు కాబట్టి, ఇంకా శిష్యులకి పరిపూర్ణమైన అవగాహన ఇంకా రాలేదు కాబట్టి క్రీస్తు గురించి, రాజ్యం గురించి. సో ఒక బెంగ ఆయనలో ఉంది. ఎవరి గురించి? సెట్ అవ్వలేదన్న బెంగ శిష్యుల గురించి ఆయనలో ఉంది. అయ్యో ఈ 3.5 సంవత్సరాల ఈ ప్రయాస వృధా అయిపోతుంది అన్న బెంగ ఆయనలో ఉంది అన్న వాదన ఒకటి ఉంది. మరొక వాదన ఒకటి ఉంది. మరొక వాదన ఏంటంటే దేవునితో ఎడబాటు ఆయన అనుభవించబోతున్నాడు. మొట్టమొదటిసారిగా దేవునితో ఒక ఎడబాటును ఆయన అనుభవించబోతున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఆయన సిలువుకు అప్పగించేస్తున్నారు. సిలువుకు అప్పగించినప్పుడు ప్రభువుకి అలాగే దేవునికి ఏం జరగబోతుంది? నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి. ఎప్పుడైనా తండ్రి కుమారుడు విడిపోయినట్టుగా చరిత్రలో ఎక్కడైనా మనం చూస్తామా? ఎలా విడిపోతున్నాడు ఆయన? ఒక దోషిగా మనందరి దోషాలు ఆయన మీద వేసుకుని, మనందరి పాపాలు ఆయన మీద వేసుకుని, మన స్థానాన్ని ఆయన తీసుకుని, ఆయన నిజంగానే శాపగ్రస్తుల్లాగే సిలువ ఎక్కుతున్నాడు. ఆయన గడియలు అవే, ముందుకొచ్చే గడియలు అవే. ఇప్పుడు ఆ ఎక్కుతున్నప్పుడు శాపగ్రస్తుడికి దేవునితో కనెక్షన్ ఉంటుందా? చెప్పండి, శాపగ్రస్తుడికి నిజంగా దేవునితో కనెక్షన్ ఉంటుందా? ఆ టైం, ఆ జీవంలో నుంచి ఆయన శాపం కలిగిన వ్యక్తిగా దేవుని చేతిలో నుండి ఆయన నిజంగా బయటకు వస్తున్న ఆ పెయిన్ని ప్రభువారు ఈ గిన్నెని నా దగ్గర నుంచి తీయి అని అంటున్నారని మరికొంతమంది దాని మీద మాట్లాడారు. ఇంతకీ ఏమందాం? శ్రమలందామా? శిష్యుల సిద్ధపాటు కాని తనాన్నే బాధపడుతున్నాడు అందామా? లేదా తండ్రితో రాబోతున్న ఎడబాటుని గిన్నెని చెప్తున్నాడా? ఏంటది? భయపడ్డాడో లేకపోతే ఇవన్నీ అసలు అలాంటివి మాట్లాడకూడదు. చాలామంది ఆయన భయపడ్డాడు ఎందుకంటే మానవ ఆకారంలో ఉన్నాడు కాబట్టి ఆయన భయపడ్డాడు. అసలు మనిషిగా చావడానికే కదా ఆయన వచ్చింది. సో భయం కాదు అక్కడ. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. ఏమై ఉండొచ్చు ఈ మూడిట్లో? ఖచ్చితంగా మేబీ ఎడబాటు అయి ఉండొచ్చు. ఎందుకనంటే ఆయనకి ఇష్టం లేనిది ఏది అనంటే దేవునితో ఎడబాటును ఆయన అస్సలు కోరుకోడు. ఎందుకనంటే దైవత్వంలో ఒక ఆయన పర్సన్ కనుక యేసుక్రీస్తు వారు ఆ ఎడబాటును ఆయన కోరుకోడు. కానీ ఆ ఎడబాటు ఎందుకు వచ్చింది అనంటే మన నిమిత్తం తండ్రికి ఆయనకి ఆ ఎడబాటు రావడం జరిగింది. కాబట్టి గిన్నె అనంటే దేవునితో వస్తున్నటువంటి ఎడబాటుని ఆయన సహించలేకపోతున్నాడు. ఎలా అంటే అదేంటది, ఒక దౌర్జన్యం చేసినోడుగా, శపించబడినోడుగా ఆయన ముందు నిలబడ్డాన్న ఆయన సహించలేకపోతున్నాడు. ఆ ఎడబాటును బట్టే ఆయనకున్నది తప్ప బాధ
భయాన్ని బట్టో, సిలువ శ్రమలను బట్టో, కొట్టే కొరడా దెబ్బలను బట్టో, ముళ్ళ కిరీటాన్ని బట్టో ఎంత మాత్రం ఆయనకి అది లేదు. కాబట్టి ఆ గిన్నె అంటే ఈ కొట్టే దెబ్బలు కాదు, గుచ్చేటటువంటి ముళ్ళు అంత మాత్రం కాదండి. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడనంటే, ఈ శిష్యుల గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడనంటే, మెలకువగా ఉండండి అని చెప్పాడు ఆయన. కానీ వీళ్ళు నిద్రపోతున్నారు. మరలా వచ్చి వారు నిద్రించుండగా చూసి, నీవు నిద్రించున్నావా, ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేవా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించను. ప్రార్థన మరలా ఏం చేస్తున్నాడు ఆయన? మనం నిజంగా చూడండి, ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో ఒకసారి మాట్లాడిన మాటలో మరలా మాట్లాడడం మనం. ఎందుకు మాట్లాడడం మనం? మనకి పోయే కాలం కాబట్టి, అంతేనా? కానీ ఆయన చూడండి, ఏదైతే చెప్పాడో మరలా అదే చెప్తున్నాడట. మనం ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత ఇంక మరలా మనకి ప్రార్థనకే మాటలు ఉండవు, మనకే ప్రార్థనకే ఎక్కువసేపు చేద్దామన్న విషయం లేదంటున్నాం మనం. ఆయన ఒకే విషయాన్ని మరలా మరలా చేస్తున్నాడు. మనం నేర్చుకోవాలి అది. ఒకే విషయాన్ని మరలా ఆయన చిత్తము కనుక ఒకే విషయాన్ని మరలా వెంటనే మరలా తిరిగి వచ్చాడట. మరలా తిరిగి వచ్చినప్పుడు వారు నిద్రించుచుండిరి, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమీ ఉత్తరం ఇవ్వలనో వారికి తోచలేదు. 40 ఆయన మూడవసారి వచ్చి, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలు, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, రండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగింపబోవాడు సమీపించి ఉన్నాడు అని చెప్పాను. గెత్సెమనే తోటలో జరిగింది అది. శిష్యులు ప్రార్థన దగ్గర శిష్యులు ఒక అజాగ్రత్తగా ఉన్నారు కనుక శిష్యులు ఏమైపోయారనంటే ప్రభు దగ్గర ఉండలేకపోయారు. భయాన్ని బట్టి వారు పారిపోయారండి. నిజంగా ప్రార్థన చేసుంటే పేతురు బొంకేవాడు కాదు. నిజంగా ప్రార్థన చేసుంటే వీళ్ళు పారిపోయేవారు కాదు. ఏమనేవారు అనంటే, ఆయనతో పాటు మమ్మల్ని కూడా సిలువ వేసేయండి అనేవారు. ప్రార్థన వారికి అంత విశ్వాసాన్ని, అంత ధైర్యాన్ని ఇచ్చేది ప్రార్థన. కానీ వాళ్ళు ప్రార్థన కాదు, నిద్రలో ఉన్నారు కనుక సాతానుకు వాళ్ళు అవకాశం ఇచ్చారు శోధింపబడ్డానికి. కాబట్టి ప్రార్థన విలువ గెత్సెమనే తోట మనకి తెలియచేస్తుంది. గెత్సెమనే తోట నుండి మనం ఏం నేర్చుకోవాలనంటే ప్రభువారి ప్రార్థన. గెత్సెమనే తోట నుండి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన చేస్తే శోధన తప్పించబడతాం. ఆయన ప్రభువారు స్వయంగా చెప్పిన మాట. కాబట్టి శోధన నుండి తప్పించబడాలి అని అంటే ప్రార్థన ఒక దివ్యమైన మార్గం. మీరు ఏదైనా శోధనలో ఉంటే ప్రార్థన చేయండి. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ప్రార్థన చేయండి. అది ఎలా చేయాలి? ఒకవేళ నీ స్వయం కృతాపం వల్ల జరిగితే ఒప్పుకో, ఏడు. లేదా నీ ప్రమేయం లేకుండా నువ్వు వాక్యాన్ని బట్టి ఉంటే, నీకు తెలియకుండా నీ మీద ముళ్ళకంచులు పడిపోతుంటే, అప్పుడు కూడా ప్రార్థనే మనకే అన్ని విషయాల నుంచి సమాధానాన్ని ఇచ్చేది. కాబట్టి మనం ఒలీవల కొండ దగ్గర మొదలుపెట్టి మేడగది దగ్గరికి వెళ్ళి, మేడగది నుండి ఎక్కడికి వచ్చాం? గెత్సెమనే తోటకు వచ్చాం. రేపొద్దుట గెత్సెమనే తోట నుండి ఆయన తీర్పులోకి తీసుకెళ్తున్నారు. గెత్సెమనే తోట నుండి తీర్పులోకి ఎలా వెళ్ళారు, ఆ తీర్పు ఎలా జరిగింది, అక్కడి నుండి ఆయన మరణము గొల్గొతా దగ్గర, ఆ మరణము నుండి అరిమతయి యోసేపు దగ్గర సమాధి, తిరిగి లేవడం, ఇవన్నీ 14, 15 16 అధ్యాయాల్లో మనం చూస్తాం. కాబట్టి చెప్పిన విషయాలని మైండ్లో పెట్టుకోండి. మీకు ఏమైనా చెప్పిన వాటిలో ప్రశ్నలు ఉంటే మరలా అడగండి. రేపటి రోజు కలుద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. 13వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద యెరూషలేము పతనం గురించి మీ కుమారుని ద్వారా ప్రవచించినది అక్షర సత్యం ప్రభు. క్రీస్తు శకం 70కి ముందు మేము చూసాం తండ్రి. ఆ తర్వాత ఆయన ప్రవచించింది ఆయన రాకడ గురించి. దాన్ని కూడా మేము చూస్తాం. ఆ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి. మేడగదిలో ఆయన సిద్ధపడుతున్న సిద్ధపాటు ప్రభు, బలికి అలాంటి సిద్ధపాటు మేము కూడా బలి కావడానికే మాకున్న మేడగది తండ్రి మీ యొక్క సహవాసమే ప్రభు. మమ్మలను కూడా అక్కడ సిద్ధపరచమని వేడుకుంటూ, గెత్సెమనే తోటలో మాకు ఒక మంచి విషయాన్ని నేర్పరుతండి ప్రార్థన గురించి. అలాంటి ప్రార్థనా జీవితం మాకు ప్రసాదించమని ప్రభు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలము మనకును తన పరిశుద్ధులకును తోడే ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.